హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజు నేను శ్రీకాకుళంలోని మెడికల్ హాస్పిటల్లోని కార్డియాలజిస్ట్ డిపార్ట్మెంట్ అన్నాజీరావు గారి దగ్గర అయితే వచ్చాము. ఆయన దగ్గర రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఎంతో ప్రెస్టీజియస్ అవార్డు అయినటువంటి టైమ్స్ ఆఫ్ ఇండియా ఐకాన్ అవార్డు అయితే ఈరోజు వచ్చింది. అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడాను ఆ అవార్డుని చాలామంది ప్రెస్టీజియస్గా తీసుకుంటారు. అటువంటిది మన శ్రీకాకుళంకి సంబంధించినటువంటి డాక్టర్ అన్నాజీరావు గారికి రావడం అయితే చాలా గొప్ప విశేషం. ఈరోజు అయితే చాలామంది డాక్టర్లు కూడాను ఆయనకి విషెస్ చెప్పారు. సో దాని విషయం వచ్చింది. సార్ అన్నాజీరావు గారు, ఫస్ట్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో టైమ్స్ ఆఫ్ ఇండియా అక్కడ ఇంటర్వ్యూ రావాలంటేనే చాలామంది ఎదురు చూసినటువంటి దాంట్లో ఒక ఐకానిక్ అవార్డుని తీసుకొచ్చారు. అదేవిధంగాను సో చాలామంది హార్ట్ పేషెంట్స్కి ఇక్కడ శ్రీకాకుళం నుంచి చాలా సర్వీసెస్ ఇస్తూ చాలామంది ప్రాణాలు నిలబెడుతూ ఈరోజు అన్నాజీరావు గారు అంటే చాలామందికి ఒక హోప్. ఆయన దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా క్యూర్ అయ్యి మళ్ళీ ఇంటికి వెళ్తామని. అసలు అంత స్ట్రెస్ని ఎలా తీసుకున్నారు? చిన్న స్ట్రెస్ వస్తేనే హార్ట్ స్ట్రోక్ వచ్చినటువంటి పేషెంట్స్కి అంతమంది హార్ట్స్ని కాపాడుతున్నారు. హ్యాండ్స్ ఆఫ్. అసలు ఎలా పాసిబిలిటీ సార్? స్ట్రెస్ అని కాదులేండి, కానీ బట్ మరి నేను చేసింది కార్డియాలజీ డిగ్రీ కాబట్టి కార్డియాలజిస్ట్గా డెఫినెట్గా మరి స్ట్రెస్ ఉంటుంది. బట్ లాస్ట్ 2012 నుంచి 14 ఇయర్స్లో శ్రీకాకుళంలో కార్డియాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇనీషియల్గా కిమ్స్లో చేసాం, ఇప్పుడు మెడికవర్ హాస్పిటల్లో ఉన్నాను. పాత రోజుల్లో అయితే ఇంకా స్ట్రెస్ ఉండేది. ఇప్పుడు కాస్త సపోర్టింగ్ టీమ్ ఇదంతా రావటం వల్ల కొంత స్ట్రెస్ పరంగా అయితే తగ్గిందనే చెప్పుకోవాలి. అండ్ ఈవెన్ పేషెంట్ అవేర్నెస్ ఇనీషియల్గా కొత్త రోజుల్లో అయితే యాంజియోగ్రామ్ గురించి పేషెంట్ కన్విన్స్ చేయడానికి చాలా టైం పట్టేది. ఇప్పుడు పేషెంట్కి జస్ట్ హార్ట్ అటాక్ వచ్చింది, యాంజియోగ్రామ్ చేసుకోవాలి అంటే ఇమీడియట్గా చెయ్యండి అన్న రోజులు వచ్చాయి. అంటే పేషెంట్ అవేర్నెస్ పెరగటం, సోషల్ మీడియా అవేర్నెస్ వల్ల ఇదంతా కూడా. ఇంకొకటి ఈ అవార్డు అన్నది ఏంటంటే మరి లాస్ట్ 14 ఇయర్స్గా సర్వీస్ చేయటం అనండి, వాట్ ఎవర్ సర్వీస్ అని కదా, అఫ్ కోర్స్ ఇట్స్ మై డ్యూటీ చేయటం వల్ల వాళ్ళు రికగ్నైజ్ చేశారు. అది ప్రెస్టీజియస్ ఏంటి అన్నది అది డిపెండ్స్ ఎవరు పర్సెప్షన్ వాళ్ళది. అది సర్వీసెస్ అన్న ఇప్పుడు మెడికవర్ హాస్పిటల్లో అయితే మేమైతే కార్డియాలజీ పరంగా అన్ని రకాల ట్రీట్మెంట్లు అందిస్తున్నాం. లక్కీలు ఆరోగ్యశ్రీ స్కీముల్లో అవనివ్వండి, వాట్ ఎవర్ లైక్ పేయింగ్ పేషెంట్స్ ఆర్ ఇన్సూరెన్స్, డెఫినెట్గా బెటర్ కేర్ ఇస్తున్నాం అని అనుకుంటున్నాం. వీ హ్యావ్ 2 కార్డియాలజిస్ట్, నాతో పాటు జూనియర్ కొలీగ్ డాక్టర్ ఫణీంద్ర ఉన్నారు. వీ హ్యావ్ 2 సర్జన్స్, కరుణాకర్ పాడి గారు, అనిరుద్ధ్ ఇద్దరు ఉన్నారు. సో 24 hours కార్డియాలజీ సర్వీసెస్ అయితే మాత్రం మేము డెఫినెట్గా బాగానే అందిస్తున్నాం అనుకుంటున్నాం. అదేవిధంగా రీసెంట్గా చూస్తే సిఆర్ఈఎఫ్ అనే ఒక ట్రీట్మెంట్ అయితే ఇప్పటివరకు శ్రీకాకుళంలో ఎవ్వరూ చేయలేదు. శ్రీకాకుళం కాదు, నాకు తెలిసి విజయనగరం కూడా ఎంతవరకు జరగలేదన్నారు. అసలు ఏంటి సార్ ఆ ట్రీట్మెంట్ ఏంటి? దానివల్ల పేషెంట్కి వచ్చినటువంటి బెనిఫిట్స్ ఏంటి? సిఆర్టీడి అంటాం. అంటే ఇట్స్ లైక్ అడ్వాన్స్డ్ పేస్ మేకర్. అంటే హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ లో హార్ట్ బాగా ఎన్లార్జ్ అయ్యి పంపింగ్ తగ్గిపోయిన వాళ్ళకి సిఆర్టీడి అని హార్ట్ లో ఇంప్లాంట్ చేస్తాం. అంటే కార్డియాక్ రీసింక్రనైజేషన్ థెరపీ విత్ డిఫిబ్రిలేటర్, అంటే విత్ డివైస్ అన్నది సిఆర్టీడి అంటే. వీళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా సిగ్నిఫికెంట్ గా ఇంప్రూవ్ అవుతుంది. లైక్ అంటే ఇప్పుడు ఒక 2 నిమిషాలు నడిస్తే ఆయాసం వచ్చే పేషెంట్స్ 10 నిమిషాలు కూడా ఫ్రీగా నడవగలిగే పేషెంట్స్ చాలా మందిని చూస్తాం. అంటే సిఆర్టీడి గురించి నేను చాలా మందికి అడ్వైజ్ చేసి నా పేషెంట్స్ వైజాగ్లో, హైదరాబాద్లో అయిన వాళ్ళు చాలా మంది నా ఫాలోఅప్ లో ఉన్నారు. అది కాకుండా ఈ పేషెంట్ అంటే నేను లాస్ట్ 3 years నుంచి ఈయనకి అడ్వైజ్ చేశాను సిఆర్టీడి చేయించుకుంటే మంచిది అని. బట్ ఫైనాన్సెస్ పరంగా అంటే డివైస్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది, 10 నుంచి 12 లక్షల ట్రీట్మెంట్ కాబట్టి వాళ్ళు కొంత వెనకడుగు వేయటం. తర్వాత హైదరాబాద్ వెళ్ళాక పేషెంట్ సిక్ అయితే వాళ్ళు కూడా ఇమీడియట్ గా చేయించుకోమని చెప్పడం వల్ల మళ్ళీ నా దగ్గరికి వచ్చి మొన్న శుక్రవారమే చేసాం. పేషెంట్ మండే డిశ్చార్జ్ చేస్తాం. అంటే అది లైక్ ఓపెన్ హార్ట్ సర్జరీ లాంటిది కాదు, లైక్ పేస్ మేకర్ లాగే పేషెంట్ కి పెద్ద ఇబ్బంది ఉండదు. బట్ ఈ పేషెంట్ మాత్రం చాలా సిక్ పేషెంట్ అవడం వల్ల వెంటిలేటర్ మీద ఎనస్థీషియా సపోర్ట్ తో చేయగలిగాం. ఇప్పుడు పేషెంట్ అయితే బాగానే ఉన్నారు. డిశ్చార్జ్ లో కూడా ఎటువంటి ఇబ్బంది రాలేదు. సుమారు మీ అనుభవంలో, మీ ఎక్స్పీరియన్స్ లో ఎంతమంది అంటే హార్ట్ ఆపరేషన్స్ కానీ, యాంజియోగ్రామ్స్ కానీ, స్టంట్స్ కానీ కేసు ఉండొచ్చు శ్రీకాకుళంలో? అంటే ఎక్కువగా హార్ట్ సమస్యలు ఎందుకు వస్తాయి? అంటే యాంజియోగ్రామ్స్, యాంజియోప్లాస్టీలు అయితే నేను 20,000 పైన చేశానండి డెఫినెట్ గా. అందులో స్టంట్లు వచ్చేసరికి అట్లీస్ట్ ఒక 7,000 to 8,000, 7,000 నుంచి 8,000 మందికి స్టంట్లు వేస్తుంటాం. మా టీం బైపాస్లు నెలకి ఎంత లేదనుకున్నా 20 నుంచి 25 బైపాస్లు అయితే చేస్తుంటాం. అంటే ఇప్పుడు
శ్రీకాకుళంలో గుండె జబ్బులు అని కాదు కానీ ఇప్పుడు ఓవరాల్ గా గుండె జబ్బులు అంటే యంగ్ పేషెంట్స్ లో ఇన్సిడెన్స్ చాలా పెరిగింది. రీజన్స్ ఉంటాయి, అంటే జీవనశైలి మార్పులు అని మనం చెప్తుంటాం, కానీ ఎక్కువగా జెనెటిక్ ఫ్యాక్టర్స్ చూస్తుంటాం. అంటే యంగ్ పేషెంట్స్ లో వచ్చే హార్ట్ అటాక్స్ ఎప్పుడు కూడా లైక్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీలో, పేరెంట్స్ లో, అండ్ లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్, షుగర్ ఉన్న వాళ్ళలో, స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళలో, వీళ్ళలో ఎక్కువ మందికి హార్ట్ అటాక్స్ చూస్తుంటాం. అది ఈ మధ్య కాలంలో షుగర్ ఇన్సిడెన్స్ పెరగడం వల్ల మనకి హార్ట్ అటాక్స్ ఇన్సిడెన్స్ కూడా పెరిగింది. షుగర్ కూడా కంపేర్ టు లైక్ అంటే వెస్టర్న్ కంట్రీస్, మనకి ఇండియాలో షుగర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ బికాస్ ఆఫ్ లైక్ అవర్ డైటరీ హ్యాబిట్స్ అనుకోండి. మనకి పర్టికులర్ గా నార్త్ ఇండియాతో పోలిస్తే సౌత్ ఇండియాలో ఇంకా ఎక్కువ. సౌత్ ఇండియాలో మన ఆంధ్ర, తమిళనాడు, కేరళ ఈ 3 స్టేట్స్ లో షుగర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. దానికి తోడు అంటే కేరళ వీళ్ళతో పోలిస్తే మనకి హెల్త్ అవేర్నెస్ కంపారిటివ్లీ మన స్టేట్ లో తక్కువ. అంటే షుగర్ పేషెంట్స్ రెగ్యులర్ గా హార్ట్ చెకప్ చేసుకోవాలన్న విషయమే చాలా మందికి తెలియదు. హార్ట్ చెకప్ కూడా చాలా మంది ఏమనుకుంటారంటే ఈసీజీ అని, ఈసీజీలో మొత్తం తెలుస్తుంది, అదే ఉండదు. షుగర్ పేషెంట్స్ రెగ్యులర్ గా ఎవ్రీ 6 months కూడా ఈసీజీ ఎక్కువ అవసరమైనప్పుడు ట్రెడ్మిల్ టెస్ట్ పక్కాగా చేయించుకుంటూ ఉండాలి. ఈవెన్ అలా చేయించినా కూడా కొన్నిసార్లు మనం షుగర్ పేషెంట్స్ లో హార్ట్ అటాక్స్ ఎప్పుడు వస్తాయి ఏంటి అన్నది చెప్పలేము. అందుకే షుగర్ అన్నది సైలెంట్ కిల్లర్ అని అంటుంటాం. సో ఇప్పుడు ఈ హార్ట్ పేషెంట్స్ కి కానీ లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి యువతకి సో హార్ట్ అటాక్ కానీ ఇవన్నీ రాకుండా ఉండడానికి ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త రెగ్యులర్ గా ఎక్సర్సైజ్, అది అందరం చెప్పేది, స్ట్రెస్ తగ్గించుకోవటం, అన్నిటికీ మించి ఒకప్పుడు 40-45 ఏళ్ళు దాటాక రెగ్యులర్ అంటే హెల్త్ చెకప్స్ అనేవారు. ఇప్పుడు ఈవెన్ చాలా మంది సీనియర్ డాక్టర్స్ కూడా అబౌవ్ 30 years మనం రెగ్యులర్ గా హార్ట్ చెకప్ అండ్ రెగ్యులర్ అదర్ టెస్టులు చేయించుకోవాలని చెప్తున్నారు. అది కరెక్ట్ కూడా, అవసరం కూడా. అంటే ఈ మధ్య కాలంలో వేరియస్ డిసీజెస్ పెరగటం అండ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఇప్పుడు బీపీ, షుగర్ ఇవన్నీ కూడా ఇన్సిడెన్స్ చాలా పెరిగింది. కాబట్టి 30 years దాటిన వాళ్ళకి ఎవ్రీ 6 months షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ అవసరమైనప్పుడు ఎక్కువ టెస్ట్, టీఎంటీ టెస్ట్ చేయించుకుంటే మంచిది. దానివల్ల డెఫినెట్ గా మనం కొంత ప్రివెంట్ చేయగలుగుతాం హార్ట్ అటాక్స్ అన్నవి. హార్ట్ అటాక్స్ మనం ప్రివెంట్ చేయగలిగితే ఆటోమేటిక్ గా లైక్ బ్రెయిన్ డిసీజెస్ ఇవన్నీ కూడా చాలా వరకు అరికట్టగలుగుతాం. చూశారు కదా, శ్రీకాకుళంలోని ఎంతో సింపుల్ గా ఉంటూ చాలా మంది, అంటే ఇప్పుడు ఆయనతో ఇంటర్వ్యూ చేస్తే తెలిసింది కొన్ని వేల మందికి యాంజియోగ్రామ్స్, కొన్ని వేల మందికి సర్జరీలు, వేల మందికి ప్రాణాలు కాపాడుతూ సింపుల్ గా ఉంటున్నటువంటి ఐకానిక్ శ్రీకాకుళం ఐకానిక్ స్టార్ గా ఉన్నటువంటి అన్నాజీరావు గారికి ఈ రోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా ఐకానిక్ స్టార్ అవార్డు రావడం అనేది, సో హ్యాట్స్ ఆఫ్ టు అన్నాజీరావు గారు. ఈ రోజు శ్రీకాకుళంకే ఒక బెస్ట్ డాక్టర్ గారు అయితే నిలిచారు. థ్యాంక్ యూ సో మచ్.